నమస్తే అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా తప్పదు. మంచి చేయడానికనే పోతే చెడు ఎదురైంది మన మాస్ కదా విశ్వక్ సేన్కి. అసలు విషయం ఏంటంటే మనం చూస్తున్నాం కదా, ఈ మధ్య వారానికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏం లాభం, ఎంత ఫాస్ట్గా రిలీజ్ అవుతున్నాయో అంతే ఫాస్ట్గా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. సో సినిమాకు హైప్ పెంచడం కోసం ఎవరైనా యంగ్ అండ్ ఫేమస్ హీరోని చీఫ్ గెస్ట్గా పిలిస్తే మొత్తం కాకపోయినా బడ్జెట్లో కొంతైనా రికవరీ చేయవచ్చని ఎవరో ఎందుకు పక్కనే ఫిల్మ్ నగర్కి దగ్గరలో ఉంటున్న విశ్వక్ సేన్ను సంప్రదిస్తున్నారు ప్రొడ్యూసర్లు. మొదట్లో కొన్ని సినిమాలకు చీఫ్ గెస్ట్గా వెళ్ళి తమ సినిమా డైలాగులు కొన్ని చెప్పి ఆ సినిమా గురించి కూడా కొంచెం మాట్లాడి వచ్చేవాడు. దీంతో మిగతా చోటా ప్రొడ్యూసర్స్ అండ్ మేకర్స్ అందరూ తమ సినిమాకి కూడా టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్లకు విశ్వక్ సేన్ని పిలుస్తున్నారు. దీంతో తన మెకానిక్ రాకీ మూవీ షూటింగ్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈ మాస్కా దాస్. సో వీళ్ళందరికీ నో చెప్పడానికి ఇబ్బంది పడుతూ, షెడ్యూల్ సర్దుకోవడానికి కష్టపడుతూ ఫిలిం నగర్ దగ్గరలో ఉంటున్న సొంతింటికి దూరంగా గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్ కొనుక్కొని అక్కడికే అడ్రస్ మార్చేశాడు విశ్వక్ సేన్. అడ్రస్ చెప్పు, నీతో సారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు, అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్థం అడ్రస్ పెట్టాను, నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ మార్చుకోకుండా నో చెప్పడం నేర్చుకొని ఉంటే బాగుండేది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అరే పొద్దున షాపులు కూడా తెరవరా, ఏం అరుస్తుర్రా. అండ్ సార్ నాతో చేయరా సార్ సినిమా? నేను మిమ్మల్ని ఇరికిద్దామని వచ్చిన ఈరోజు ఫంక్షన్కి. అందరితో సినిమాలు చేస్తారు మా ప్రొడ్యూసర్ సార్. నాకైతే అసలు ఎప్పుడు చేస్తా అన్నారు ఇందాక స్టేజ్ అనక. సో చూద్దాము. అండ్ భయపడేది లెక్చరర్స్కి అందరికి కాకుండా వాళ్ళని ఉన్నారు అంటే సీనియర్స్లో నిహారిక గారికి భయపడుతుండే. మైక్ ఆపిచ్చేస్తావు నువ్వు. సో బాగా ర్యాగింగ్ చేస్తుండే అప్పుడు కాలేజీలో ఏ అంటే పనులు అయిపోయేవి. సో ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఏ అంటే వచ్చేసిన. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిల్మ్ని సపోర్ట్ చేస్తున్న మీ చదువుకోండి అయ్యా, చదువుకోండి. మీ అమ్మ నాన్న మీకు కాలేజ్ కి పంపిస్తుంది చదువుకోవడానికి.